జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కట్టలు కట్టే ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు, లతారెడ్డి ముందంజలో ఉన్నారు. సో మొదటి నుంచి టీడీపీ చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరుతామని, 5,000కు పైగా మెజార్టీతో మేము విజయం సాధిస్తామని టీడీపీ మొదటి నుంచి కూడా చెబుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో రీపోలింగ్ని బహిష్కరించింది. ఇది అసలు ఎన్నికే కాదని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రిజల్ట్ బయటకు వస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రిజల్ట్ ఇది పులివెందుల వర్సెస్ కుప్పం అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల చాలా చిన్న ఎన్నికలు. నిజం చెప్పాలి అంటే జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ రెండు జెడ్పీటీసీలు గెలవటం వల్ల టీడీపీకి కొత్తగా వచ్చేది లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేది కూడా లేదు. కనీసం కడప జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కూడా టీడీపీ దక్కించుకునే అవకాశం కూడా లేదు. కానీ ఒక ప్రెస్టీజియస్ ఎన్నికలయ్యాయి. ఎందుకు అంటే అది పులివెందుల, అక్కడి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కావటం, అక్కడ ఎంపీగా గతంలో జగన్మోహన్ రెడ్డి గెలవటం, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు విజయమ్మ, ఇట్లా అందరూ కూడా అదే స్థానం నుంచి గెలిచిన నేపథ్యం ఉన్న సందర్భంలో పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవటం అనేది టీడీపీకి అత్యంత ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది. కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది టీడీపీ అధిష్టానం. అందుకనే టీడీపీ నేతలంతా కూడా అక్కడే మోహరించారు. ఎన్నికల్ని నిర్వహించేందుకు, ఎన్నికల ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా రాబట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. సరే, రకరకాల అలిగేషన్స్ వచ్చాయి, దాడులు చేయించారని, ప్రజాస్వామ్యం లేదని, ఓట్లను రిగ్గింగ్ చేశారు అని, ఇట్లా రకరకాల అలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సో చూద్దాం, ఇప్పుడు రిజల్ట్ అయితే వస్తోంది. దాదాపు పులివెందులలో 8,103 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. బ్యాలెట్ విధానం అదే, ఈవీఎం అయితే బటన్ ప్రెస్ చేయగానే ప్రతి ఈవీఎం బాక్స్లో ఎవరికి ఎంత ఆధిక్యం అనేది, ఎవరు గెలిచారనేది ఇమ్మీడియట్గా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి బ్యాలెట్ విధానంలో అంటే గుద్దాల్సి ఉంటుంది ఓటు. వాటన్నిటి కూడా మడతపెట్టి అందులో పెట్టి దాన్ని ఆ తర్వాత కట్టలు కట్టి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి కౌంటింగ్ చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యం. 10,000 ఓట్లే, దాదాపు 10,000 ఓట్లకు పులివెందుల్లో పడింది 8,103 ఓట్లు. ఒంటిమిట్టలో పడింది 24,000 ఓట్లకు గాను 20,681 ఓట్లే. నిజం చెప్పాలంటే 10 మంది ఎంప్లాయీస్ అక్కడ కూర్చుంటే అరగంటలోనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ వస్తోంది. ఇప్పటికే పులివెందుల్లో నమోదైన 8,103 ఓట్లలో ఇప్పటికే టీడీపీ లీడింగ్లో ఉంది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సహజంగానే నిరుత్సాహం ఉంటుంది. సో దాన్ని ఎన్నికల కింద పరిగణించలేదని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ గెలిచుంటే బాగుండేది అనేది ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆ ఎన్నికల్లో రీపోలింగ్లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అన్న ప్రశ్న కూడా ఆ పార్టీ నుంచి కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ రాజశేఖర్ రెడ్డికి లేకపోతే రాజారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి అడ్డా పులివెందులు అన్నది నిజం కాదు అనేది తులసిరెడ్డి గారు చెప్తున్న మాట. ఎప్పటి నుంచో రిజల్ట్, గతంలో జరిగిన అనేక ఎన్నికల రిజల్ట్ను చూసిన సందర్భంలో ఒక ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు తప్ప మిగిలిన స్థానాల్లో చాలా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఓటమి పాలైంది. 1982లో టీడీపీ ఆ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ కడప జిల్లాలో అనేక స్థానాల్లో విజయం సాధించింది అని లెక్కలతో సహా తులసిరెడ్డి గారు చెప్తున్నారు. ఒకసారి రిజల్ట్ సంగతి చూద్దాం. ఇప్పటికే మారెడ్డి లతారెడ్డి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. ఒక చిన్న